వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయంపై మాట్లాడబోతున్నాం. కేతు మహాదశ పూర్తయ్యాక మన జీవితంలో వచ్చే శుక్ర మహాదశ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మంచి జీవితం మార్చే దశ. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అసలు కేతు మహాదశ అంటే ఏంటి? కేతు మహాదశ అంటే కష్టాలు, ఒంటరితనం, ఆశలు తక్కువగా ఉండడం, కొంతమందికి జీవితంలో భయాలు, అర్థం లేని సంఘటనలు ఎదురవుతాయి. కానీ ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మనల్ని లోనికి చూసేలా చేస్తుంది. మనలో మార్పు తీసుకురావడానికి ఈ దశ మనకు సహాయపడుతుంది. ఇప్పుడు తర్వాత వచ్చే శుక్ర మహాదశ గురించి తెలుసుకుందాం. శుక్ర మహాదశ అనేది కేతు తర్వాత వచ్చే దశ. ఇది ప్రేమ, ఆనందం, సంపద, స్నేహం, కళలకు సంబంధించిన సమయం. కేతు తర్వాత ఈ దశ జీవితాన్ని తేలిగ్గా, హ్యాపీగా మారుస్తుంది. కానీ దీన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనం శుక్ర మహాదశ మన కుండలి ప్రకారం ఎలా ఉందో చూసుకుందాం. శుక్ర మహాదశ కూడా అందరికీ బాగుండదు. కొన్ని స్థానాల్లో బాగుంటుంది, కొన్ని స్థానాల్లో బాగుండదు. కాబట్టి శుక్ర మహాదశ లగ్నంలో ఏమేమి స్థానాల్లో బాగుంటుందో జన్మకుండల్లో దాని ప్రకారం తెలుసుకుందాం. శుక్రుడు బలంగా ఉండే మంచి స్థానాలు: లగ్నం 1వ స్థానం, శరీరం, రూపం ఆకర్షణంగా బాగా ఉంటుంది. 4వ స్థానం, ఇంట్లో సుఖం, వాహనం, ఇంటి ఆనందం ఉంటుంది. 5వ స్థానం, ప్రేమ, పిల్లలు, క్రియేటివ్ టాలెంట్ బాగా పనిచేస్తుంది. 7వ స్థానం, ఇది శుక్రుని స్వస్థానం, మంచి వివాహం, రిలేషన్షిప్స్. 9వ స్థానం, అదృష్టం, గురువులు, సహాయం, ధర్మం మార్గంలో ఉంటుంది. 10వ స్థానం, కెరియర్లో మంచి పేరు, ప్రజల్లో గుర్తింపు. శుక్రుడు బలహీనంగా ఉండే స్థానాలు: 6వ స్థానం, ఆరోగ్య సమస్యలు, వివాహ సంబంధ గందరగోళాలు. 8వ స్థానం, అకస్మాత్తుగా మార్పులు, అనుచిత సంబంధాలు. 12వ స్థానం, ఎక్కువగా ఖర్చులు, సుఖాల మీద మోజు, అసంతృప్తి. మీ కుండలిలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో పరిశీలించండి. దీని ఆధారంగా మీ శుక్ర మహాదశ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి, వివాహం జరగవచ్చు, ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది, ఆర్థికంగా మెరుగుదల, కళలపై ఆసక్తి, గౌరవం పెరుగుతుంది. ఇది చాలా శుభదాయకమైన దశగా ఉండే అవకాశం ఉంటుంది. మనం శుక్రదశ వల్ల ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తాం. అతిగా విలాసాలకు అలవాటు పడడం, ప్రేమలో అసంతృప్తి, డబ్బు ఖర్చు ఎక్కువగా చేయడం, ఇవన్నీ శుక్రదశలో జరగవచ్చు. ఆనందం తక్కువ సమయంలో కూడా మానసికంగా ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంటుంది. వీనస్ మన జీవితాన్ని ఎలా మారుస్తాడు ఇప్పుడు మనం చూడబోతున్నాం. శుక్ర మహాదశ మన జీవితంలో ఎలా కనిపిస్తుంది అనే విషయం. ఈ దశలో కొన్ని స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. ఉదాహరణకు, మీ మనసు కాస్త హ్యాపీగా మారుతుంది, ఒత్తిడిని తక్కువగా ఫీల్ చేస్తారు, ప్రేమ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలవుతుంది. మీరు మీ లుక్స్, డ్రెస్, హైజీన్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ ఇంట్లో చీకటి వాతావరణం ఉంటే ఇప్పుడు శాంతిగా మారే అవకాశం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ అయితే ఈ సమయంలో క్రియేటివ్ ఐడియాలను బాగా వస్తాయి. పనిచేసే చోట ప్రజలతో సంబంధాలు మెరుగవుతాయి. శుక్రుడు ఉన్న స్థానాన్ని బట్టి ఇది పెళ్లికి, ప్రేమకు లేదా ధనానికి సంబంధించిన మార్పులకు కనిపించవచ్చు. మతిమరుపు, అసూయ లాంటివి తగ్గిపోతాయి. మీరు ఈ దశను సానుకూలంగా అనుభవించగలరు. రెమెడీస్ అండ్ సజెషన్స్: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజు 11 సార్లు ఉదయాన్నే పఠించండి. తెలుపు లేదా గులాబీ రంగు బట్టలు ధరించండి. ఆర్ట్స్, సంగీతం వంటి అంశాల్లో పాల్గొనండి. దయ, ప్రేమ, సాయం ఇవన్నీ శుక్రుడిని మెప్పిస్తాయి. శుక్ర మహాదశ అనేది
మనం ఆనందంగా జీవించగల దశ. కానీ దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. విలాసాలకు మోజుకు కాకుండా జీవితంలో ప్రేమ, కష్టపడి సంపాదించిన ఆనందాన్ని ఆస్వాదించాలి. మీ కుండలిలో శుక్రుడి స్థితిని చూసుకొని ఈ దశను మంచి మార్గంలో తీసుకెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు తీసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.